ప్రభు చెప్పాడు, శ్రమలు రాక తప్పవు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం ఈ మాట చెప్తుంది, లోకంలో మీకు శ్రమలు వస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో కూడా చెప్పాడు యేసయ్య. ఏమన్నాడంటే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, మీ మీద చెడ్డ మాటలల్లో పలుకుతారు. మీరు ఈ మాటలన్నీ పలుకుతున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించి సంతోషించండి, గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. శ్రమలు రాక మానవండి. శ్రమల మధ్యలో నిలకడగా బండ మీద నేను నా జీవితం కట్టబడి ఉన్నాను అని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే గ్రహించగలరో వారు మాత్రమే, బండ మీద నిలబడినటువంటి వారు మాత్రమే